ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఖమ్మంపాడు ప్రాంత వాస్తవ్యులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు క్రైస్తవ జీవనంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలని కోరుతూ ఉంటాడు. స్పిరిట్ వేరు, బాడీ వేరు. ద స్పిరిట్ ఆత్మలో అనగా మన శరీరంలో ఉన్నటువంటి విషయం. బాడీ పైన కవరింగ్ మట్టుకే. ఈ బాడీ ఈ స్పిరిట్ని బట్టి అనగా కదులుతూ ఉంటుంది. మానవ శరీరము భూపదార్థము నుండి తయారు చేయబడింది, ఒక బొమ్మ లాంటిది. ఈ బొమ్మలో దేవుడు జీవవాయువును ఊదాడు. జీవవాయువు అంటే అర్థం ఏంటంటే జీవము ప్లస్ వాయువు. జీవము అంటే చలించుట, వాయువు అంటే గాలి. గాలి అనేది, జీవముతో కూడిన గాలి అనేది మానవ శరీరములో ఉంచబడి ఉన్నది. ఈ గాలి శరీర అవయవములలో పనిచేస్తూ ఉన్నప్పుడే ఈ మానవ జీవనం అనేది ఈ లోకంలో ఈ శరీరం బ్రతుకుతూ పని చేసుకుంటూ నడిపించబడుచు ఉంటుంది. అదే ఈ జీవం అనేది, ఈ గాలి అనేది ఎప్పుడైతే ఈ శరీరము ఆహ్వానించలేకపోతుందో, బాగా గుర్తించండి, గాలి అనేదాన్ని ఈ శరీరము ఎప్పుడైతే గురవలేకపోతుందో ఆటోమేటిక్గా ఈ ప్రాణము అనేది బంధించబడుతూ ఉంటుంది. దేవుని వాక్యములో ప్రాణమే, చెప్పండి, రక్తమే ప్రాణము అంటాడు. ఈ రక్తానికి ఏమవసరం? ఈ రక్తము చలించాలి అంటే, ఈ రక్తము సర్క్యులేట్ అవ్వాలి అంటే, ఈ రక్తము ఒక అవయవం నుండి మరొక అవయవంలోనికి ప్రయాణం చేయాలి అంటే గాలి అనేది చాలా అవసరం. గాలి లేకపోతే ఈ రక్తము సర్క్యులేట్ అవ్వదు. ఇట్స్ ఎ పంపింగ్. ప్రతిదినం ప్రతి క్షణం మానవ శరీరంలో ఒక పంపింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పంపింగ్ జరుగుతూ ఉంటుందో, ఈ పంపింగ్ని బట్టి ఈ శరీరంలో ప్రతి నరాలలో, కిడ్నీస్కైనా సరే, లివర్కైనా సరే, హార్ట్కైనా సరే, లంగ్స్కైనా సరే, ప్రతి నరాలలోనికి రక్త ప్రసరణ జరిగినప్పుడే ఆ రక్తములో ఉన్న ప్రాణమే ద స్పిరిట్, ఆత్మ. ఈ ఆత్మ అనేది నీ కంటికి కనబడదు, నా కంటికి కనబడదు, ఎవరి కంటికి కనబడేటువంటిది కాదు. ఇట్స్ ఎ పవర్. చెప్పండి, ఇట్స్ ఏ పవర్. అంటే శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనదంటే నీ బాడీని కదిలించేటువంటి శక్తివంతమైనది. నీ బాడీని కదిలించే శక్తివంతమైనది నీలో ఉంది కాబట్టే నువ్వు అన్ని రంగాలుగా ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు. బట్ ఈ గాలి ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉంది? మనలో ఉన్నది. కానీ ఎక్కడి నుంచి దీన్ని మనం లాక్కోవాలి? చెట్టలో నుండి, ఈ భూ ప్రపంచములలో నుండి ఈ గాలిని మనము గ్రోలవలసి ఉన్నది. అంటే ఈ గాలి ఆటోమేటిక్గా నీ బాడీలోకి వెళ్ళినప్పుడు నీ బాడీ ఈ గాలిని ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. అంటే దాన్ని ఆహ్వానించాలి. ఆహ్వానించడమే కాకుండా బాడీలోనికి దాన్ని పంప్ చేయగలగాలి. ఇట్స్ గోయింగ్ ఆన్. ఎప్పుడైతే బాడీలోనికి పంప్ చేయగలగాలో, పంప్ చేసినటువంటి అది ఏం చేస్తూ ఉందంటే నీ రక్తాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. కనుక ఆత్మ అనేది, ప్రాణం అనేది ఎక్కడ ఉంటుందంటే రక్తములో కలిసి ఉంటుంది. రక్తములో కలిసి ఉంటుంది. ఈ రక్తములో కలిసి ఉన్నటువంటి ఈ ప్రాణము, గుర్తుపెట్టుకోండి బాగా, రక్తములో కలిసి ఉన్నటువంటి ఈ ప్రాణము ఈ లోకములో
ఒక్కరి మాట మాత్రమే వింటుంది. ఎవరి మాట అంటే దేవుని మాట మాత్రమే వింటుంది. నీ శరీరములో ఉన్నటువంటి ఈ ప్రాణం అనే ఆత్మ, దాన్నే జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని అంటాడు. కనుక జీవవాయువు అంటే గాలి. ఒక గాలి లాంటి ఊపిరిని ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే స్పిరిట్తో నీ బాడీ నింపబడి ఉంది అని అర్థం. ఈ స్పిరిట్ అనేది ఏం చేస్తూ ఉందంటే నిన్ను కదిలిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, నీ చేత పని చేయిస్తూ ఉంది, నీ కుటుంబ పోషణకు నీకు సహకరిస్తూ ఉంది. బట్ ఈ స్పిరిట్ డాక్టర్ చెప్పిన మాట విందు, సైంటిస్ట్ చెప్పిన మాట విందు, మేధావులు చెప్పిన మాట విందు, ఒక్క దేవుని మాట మాత్రమే వింటుంది. అందుకనే ఎంతమంది డాక్టర్లు కూడుకొని, ఎంతమంది వైద్యులు కూడుకొని ఈ మానవ ప్రాణం ఎక్కడికి పోతుంది, దీన్ని ఎలా ఆపగాలి అని ప్రయత్నం చేసినా అది ఇంతవరకు ఎవరి వల్ల చెప్పు గట్టిగా కాలేదు. అది ఇంతవరకు ఎవరి వల్ల కాలేదు. ఎందుకు కాలేదు అంటే అది ఎవరి మాట వినడానికి వీలు లేదు. ఒక్క దేవుని మాత్రమే వింటుంది. అందుకనే నికోదేముతో అంటాడు, నికోదేము అంటాడు, ఏమయ్యా క్రొత్తగా జన్మించాలంటే నేనేం చేయాలి అంటాడు. క్రొత్తగా జన్మించాలి నువ్వేం చేయాలి? నువ్వు పరలోక రాజ్యానికి పోవాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి అంటాడు. ఆ కొత్త జన్మ అంటే ఏంటి అనే ప్రశ్న దేవునికి అతనికి సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో దేవుడు ఏమంటాడంటే, నికోదేము ఏమంటాడంటే, నేను ముసలోని అయిపోయాను, ఈ ముసలోని అయిపోయాను కాబట్టి ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా నన్ను బయటికి రమ్మంటావా అంటాడు. అన్నప్పుడు అప్పుడు ప్రభు ఒక చక్కని ఉదాహరణ చెప్తాడు బైబిల్లో. ఏమంటాడంటే, గాలి ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు, వాటి శబ్దము మాత్రమే నీవు వింటావా అంటాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. గాలి ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు, వాటి శబ్దం మాత్రమే వింటావు. అనగా శబ్దం వింటావంటే దాని అర్థం ఏంటంటే అది ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు అనుభవిస్తే కానీ దాని యొక్క అనుభవ జ్ఞానం అనేది నీకు ఎన్నటికి అర్థం కాదు. అదే విధముగా దేవుని వాక్యమును మనము ఆత్మలో అనుభవిస్తే కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ సత్య అనుభవాన్ని మనం ఎన్నడూ అర్థం చెప్పండి గట్టిగా చేసుకోలేం. కనుక మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే అందులోనికి వెళ్ళాలి. అందులోనికి వెళ్ళి దాన్ని మనం అనుభవించాలి. ఆ అనుభవములో నీకు కలిగేటువంటి అనుభవము నీ ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవానికి కారణమవుతుంది. ఆత్మ సంబంధమైన ఉజ్జీవానికి కారణం అవుతుంది. గుడ్. ఇప్పుడు వస్తాం ఏంటంటే అది, ఇప్పుడు దేవుడు మనిషికి మరణాన్ని ఇచ్చాడా లేదా? వినాలి, మాట్లాడకూడదు, వాక్యం వినాలి. వాక్యం వినడానికి స్థలానికి వచ్చా, చక్కగా వాక్యం వినండి. ఖమ్మంపాడు ప్రజలు మంచి ప్రజలు, దేవుని వాక్యాన్ని ఆలకించండి. మరణం అనేది దేవుడిచ్చాడా లేదా? నిన్ను బ్రతకమని దేవుడు గాలినిచ్చి జీవవాయువును ఊది ఆ జీవవాయువు ద్వారా నీ శరీరంలో ఈ లోకంలో బ్రతుకుని ఆయన అన్నప్పుడు మళ్ళా చనిపోమని ఎందుకు దేవుడిస్తాడు? అవునా కదా? చనిపోమని దేవుడిస్తాడా? కానీ మన యేసు ప్రభు అని ఆయన చనిపోవడానికి ఇష్టపడే దేవుడా? ఆయన జీవమైన దేవుడు, మరణాన్ని జయించి లేచిన దేవుడు. ఆయనలో తప్ప ఈ లోకంలో జీవం అనేది లేనే లేదు. ఆయన ప్రాణం ఇచ్చాడు. అందుకనే మార్తా మరియల స్టోరీలో కూడా ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ సన్నివేశం ఏంటంటే, మార్త అంటది, అయ్యా నీవు ముందుగా వస్తే లాజరు బతికేవాడు కదా అంటది. అయినా మార్తా నువ్వు నమ్ముచున్నావా? నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు, దేవుని మహిమను నీవు చూస్తావంటాడు. ఆ స్థలానికి వచ్చాడు ఎవరిని లేపడానికి? అందరం చెప్పండి గట్టిగా, లాజరును
లేపడానికి, బాగా వినాలి వాక్యం, నెమ్మదిగా చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. లాజరును లేపడానికి ఆ స్థలానికి వచ్చాడు. లాజరును లేపడానికి వచ్చినటువంటి దేవుడు పొర్లించబడి ఉన్నటువంటి ఆ రాయిని పక్కకు పొమ్మంటే పోదా చెప్పండి, ఖచ్చితంగా పోద్ది. నువ్వు తొలగిపో అంటే పోద్ది. కానీ దేవుడు ఆ మాట అన్నాడా? ఏమన్నాడు? ఆ రాయిని తొరలించండి అన్నాడు. దాని అర్థం ఏంటంటే, నీలో నా ఆత్మను ఉంచి ఉన్నాను, ఈ ఆత్మ నీ శరీరంలో పనిచేస్తూ ఉంది కాబట్టి నువ్వు చేసే ప్రయత్నాన్ని నువ్వు చేయి, నీకు వల్ల కాకపోతే నా దగ్గరగా నేను చేస్తానంటాడు దేవుడు. You have to do first yourself. If it's not possible, come to forward me, I can do that అంటాడు. నీకు చేత కాకపోతే నేను చేస్తాను దాన్ని. నువ్వు చేయాల్సింది ముందు నువ్వు చేయి. నువ్వు చేయగలిగిన శక్తి కలిగిన దాన్ని నువ్వు చేయాలి. కనుక నీవు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మరణం అనేది మానవ జీవితంలో దేవుడు ఇవ్వలేదు, కానీ ఇట్స్ కమ్ టు ద సాతానిక్ ఫోర్స్, ఇట్ విల్ బి ద కమ్ టు ద మ్యాన్స్ బాడీ. సాతాను యొక్క ప్రభావమును బట్టి మానవ శరీరమునకు మరణం అనేది, చెప్పండి గట్టిగా, సంభవించింది. ఎవరి ప్రభావాన్ని బట్టి? ఇప్పుడు గట్టిగా చెప్పాలి, నాకు అందరు గట్టిగా చెప్పాలి. ఎవరి ప్రభావాన్ని బట్టి? అందరు వినపడాలి, నాకు వినపడాలి, బ్యాక్ వాళ్ళు కూడా. ఎవరి ప్రభావాన్ని బట్టి? సాతాను ప్రభావమును బట్టి మరణం అనేది మానవ జీవితంలో తటస్థపడింది. కానీ ఇప్పుడు మానవుడు మరణిస్తున్నాడంటే ఈ మరణము వెనుక ఉన్న శత్రువు ఎవరు? సాతాను. మానవుడు మరణిస్తున్నాడంటే ఈ మరణాన్ని వెనక ఉన్న శత్రువు ఎవరు? సాతానుడు మానవుడు ఇద్దరు ఏకమైపోయారు. దేనికోసం? మరణం కోసం. అర్థమైందా? సాతానుడు మానవుడు ఇద్దరు ఏకమయ్యారు. దేనికోసం? మరణం కోసం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 3-4 వచనం. మైక్ ఉందా? ఏమైనా చదువుతారా పాస్టర్ గారు? హలో. అయితే తోట మధ్యనున్న చెట్ల పొలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, మీరు చావకుండానట్లు అంటాడు. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పాడు. ఏమని? మీకు చావు లేదు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. మీకేం లేదు? చెప్పండి గట్టిగా. చావు అనేది లేనే లేదు. మీరు ఏదైనా తోటలో ఫ్రూట్స్ ఇచ్చాను, ఫ్రూట్స్ తినండి, జాయిగా బతకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా జీవనం చేయండి, మానవ వృద్ధిని చేయండి, దేవునికి స్తుతించడానికి అనువైన మార్గంగా ఎన్నుకుని దేవుని స్తుతిస్తూ మీరు ప్రయాణం చేయండి. ప్రతిరోజు మీతో నేను మాట్లాడుతూ ఉంటాను, నాతో మీరు మాట్లాడండి. దట్స్ ఎనఫ్. మీరు చావకూడనట్లు. తర్వాత ఏమంటారు సాతాను? చూద్దామా? కమాన్. నేను ఎప్పుడు ఆపమంటే చదవండి, రెడీలో ఉండాలి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. ఇప్పుడు సాతాను ఎంటర్ అయ్యాడు. ఏమని ఎంటర్ అయ్యాడు? చదవాలి. అందుకు సర్పము మీరు చావరు. సాతాను ఏమన్నాడు? మీరు చావనే. ఇప్పుడు చచ్చిపోతున్నావా, బతికున్నావా? పోతున్నాం కదా. సాతాను ఏం చేశాడు? మీరు చావరు. చూసారా? తెలివిగా మరణాన్ని మానవ జీవితానికి సాతానుడు అద్భుత రీతిగా అనుగ్రహింప చేశారు. మీరు చావరు. తింటే మీరు ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారు.
అంటే నువ్వు దేవదూతలను చూస్తున్నావు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు, పరలోక రాజ్యంలో ఉన్నారు, కిందకి పైకి తిరుగుతున్నారు. వాళ్ళకి మరణం లేదు, మీకు కూడా మరణం ఉండదు. దేవదూతలకు ఏం లేదండి, చెప్పండి గట్టిగా. మరణము లేదు, మీకు కూడా మరణము ఉండదు. దేవదూతలకు మరణం లేదండి, మీకు మరణం ఉండదు. సాతానుడు ఆ విధముగా మరణాన్ని తీసుకొచ్చి మనకు పెట్టాడు. ఎవరికి? చెప్పండి గట్టిగా. మానవాళికి. ఈ మానవాళికి మరణాన్ని తీసుకొచ్చి పెట్టేశాడు. కనుక నీవు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎలా మరణం అనేది మనకు వచ్చింది కాబట్టి కొంతకాలమైనా మనం బ్రతకడానికి ఇష్టపడి బ్రతకాలి. అది క్వశ్చన్. ఆల్రెడీ మరణం వచ్చేసింది, దాన్ని మనం కాదనలేము. డాక్టర్లు కాదనలేరు, సైంటిస్టులు కాదనలేరు. ప్రపంచంలో వైద్యులందరూ ఏకమై కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసి లెక్క ప్రకారం వాళ్ళు సైన్స్ ప్రకారం చేసి పరిశోధనలు చేసినా దాన్ని ఎవరు చెప్పగా కాదనలేరు. మానవుడు మరణించడమే కానీ, చెప్పండి గట్టిగా, మరణించడమే కానీ ఆ మరణ సంబంధమైనటువంటి భయంకరమైన విధానం నుంచి తప్పించే నరుడి లోకములో ఎవరు కూడా మనకి లేరండి, లేరు. యూ హ్యావ్ టు ఇన్వైట్, అంతే. ఆ మరణం అనే దాన్ని మనము ఇన్వైట్ చేయాలి. గుడ్. ఏం చదివారు పాస్టర్ గారు? ఇంకా ఇప్పుడు చెప్పండి. చావనే చావవు, చావనే చావవు, చావనే చావని సాతాను అన్నప్పుడు దేవదూతలకు చావలేదు కాబట్టి నాకు కూడా చావడదని పండు తిన్నది. ఓకే ఓకే, అగ్రీడ్ అయిన తర్వాత తిను దినమున నిశ్చయముగా చచ్చదవు. ఇది న్యాచురలా స్పిరిచువలా? తిను దినమున నిశ్చయముగా చచ్చదవు. న్యాచురలా స్పిరిచువలా? చాలామంది ఆమె ఎప్పుడైతే మాట వీరిపోయిందో వెంటనే ఆమె ఏమైపోయింది? వెంటనే చచ్చిపోయింది. కనుక ఆత్మలో చచ్చిపోయింది అంటారు. ఏమంటారు? ఆత్మలో చచ్చిపోయింది అంటారు. ఆత్మలో చచ్చిపోయింది కాబట్టి ఆమె మరణిస్తూ ఉంది అంటారు. చూడండి, ఒక దినం దేవుని దృష్టిలో ఎన్ని సంవత్సరాలు? పేతురుపత్రులు అంటాడు, ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, ఒక దినం 1000 సంవత్సరాలు. కనుక దినమున అంటే అర్థం మనిషికి ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు? 1000 సంవత్సరాలు ఇచ్చాడు. దాని తర్వాత మరణించడానికి పర్మిషన్ గ్రాంటెడ్ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అన్న చప్పలు కూడా ఒకసారి గట్టిగా. 1000 దినాలు ఇచ్చి తర్వాత మరణించడానికి గ్రాంటెడ్ చేశాడు. గుడ్. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావండి, నువ్వు మరణిస్తావు, నేను మరణిస్తాను, అందరూ చనిపోతాం. కానీ కొంతకాలం నువ్వు నేను బ్రతికి ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆయుష్ కలిగి ప్రయాణం చేయడానికి ఈ లోకంలో మనం ఏం చేయాలి అనేది ప్రశ్న. కొంతకాలం బ్రతకాలి, ఆయుష్ కలిగి ఉండాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. మనం బ్రతకడానికి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సాతాను యేసుప్రభు ఉపవాసం ఉన్నప్పుడు వచ్చి, ఏమయ్యా 40 దినాలు ఉపవాసం ఉన్నావు, నీకు బాగా ఆకలేస్తుంది కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసి చెప్పండి తిను అన్నదా లేదా బైబిల్లో? తిన్నాడా దేవుడు? ఈ రాళ్ళు రొట్టెలు కాక అన్నాడా? చెప్పండి, అన్నాడా? అనలేదు. 40 దినాలు నువ్వు ఆకలితో అలమటిస్తున్నావు, నీ ఆహారమును చల్లార్చుకోవడానికి రాళ్ళను రొట్టెలు చేసి తిను అన్నాడు. ఎస్, ఈ రాళ్ళు రొట్టెలు కాక అనలా. ఎందుకు అనలేదు? సాతాను వినడం నాకు మాట ఇష్టం లేదు అనలేదా? వాడి మాట నేనేం తినేది అనుకున్నాడా దేవుడా? అదేం కాదు. మానవునికి అవసరమైన ఆహారాన్ని
దేవుడు ముందుగానే ఏదైనా తోటలో ఏదైనా తర్వాత కూడా ఆయన అనుగ్రహించాడు కాబట్టి ప్రత్యేకముగా రాళ్లను రొట్టెలు చేస్తే అవసరం లేనే, చెప్పగలిగా లేనే లేదు, లేనే లేదు. అప్పుడు అంటాడు సాతానుతో, ఏమంటాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. నీవుంటే నాకు చాలు యేసయ్యా. అయ్యగాళ్ళు కొంచెం లేడీస్ చదువుతాను కాబట్టి పాడబడుతున్నాను నేను. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఇప్పుడు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ ఇట్స్ ఆల్సో ద నీడెడ్. గమనించండి, రొట్టె వద్దని ప్రభువు చెప్పలేదు. రొట్టె శరీరానికి అవసరం, ఆహారము శరీరానికి అవసరం, ఆహారములో ఉన్న ప్రోటీన్ శరీరానికి అవసరం, మంచి పదార్థాలు నీ రక్తానికి అవసరం. వాటన్నిటిని నువ్వు తినాలి, నీ శరీరాన్ని బలముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మానవుని ఆయుష్ పెరగడానికి ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవుని వాక్కును పొందవలసినదే, ప్రతి దినం. అందుకనే అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి ప్రతి మాట వలన, చెప్పగట్టిగా, జీవించును.